సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్స్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈ రా నిజంగా కిరాక్ రా ఉండే, ఎందుకంటే ఈ రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు. అండ్ ఓన్లీ రిటర్నే కాదు, మన బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫెమి మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ జరిగింది. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫెమి పైన అటాక్ బి చేసిండు. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. ఎస్, అంటే మామూలుగా లేకుండే ఈరోజు రా. అండ్ హైలైట్ ఏంటంటే మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ముందు అక్కడ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వచ్చేసిండు. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ బాస్. ఎస్, అంటే ఈరోజు రా అని ముందే చెప్పినాను, ఈ రా మాత్రం మామూలుగా ఉండదు. ఈ రా కంపల్సరీ కిరాక్ ఉంటుంది. అండ్ ఎస్, ఈ రా కిరాక్ షో ఉండే. సో ఈరోజు మన రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కింగ్ ఆఫ్ ద రింగ్, మన ఓబా ఫేమిది. సో ఓబా ఫేమి ఎంట్రన్స్ కాగానే బాస్, మీకు తెలుసు ఫ్యాన్స్ ఏ లెవెల్లో చీర్ చేస్తారు, ఏ లెవెల్లో ఛాంట్స్ చేస్తారు, నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది. సో మన ఓబా ఫేమి ఎంట్రీ అయింది, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా సపోర్ట్ చూపించినారు. అండ్ ఓబా రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, ఫ్యాన్స్ చీర్ చేస్తుంటే ఎస్ అంటే చాలా మంచి అనిపిస్తుంది. చూడండి, ఇలాంటి రిసెప్షన్ ఉంటాయనే మాట మీరు ఒకవేళ రూలర్కి బెనిఫిట్ ఇస్తే. అండ్ ఇప్పుడు అంటే మీరు చాలా మంచిగా చేస్తున్నారు, అంటే అంత బాగానే ఉంది. బట్ ఇప్పుడు మీరు ఒక రిసెప్షన్ ఇవ్వాలంటే మీ కింగ్ ఆఫ్ ద రింగ్ 2026 కింగ్ ఆఫ్ ద రింగ్ ది రూలర్ ఓబా ఫేమి చెప్పినప్పుడు ఫ్యాన్స్ మళ్ళొకసారి చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ఓబా ఫేమి ఏమేమి చెప్పిండంటే, వెరీ గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చూడండి, నేను ముందే జే ఊసో చాలా క్లియర్లీ చెప్పినాను ఈ డెస్టినీ నా సైడ్ ఉందని, కానీ జే ఊసో నమ్మలేదు. కానీ ఇప్పుడు జే ఊసో నా జోలికి వచ్చిన తర్వాత జే ఊసో ఇప్పుడు నమ్మాల్సిందే. అండ్ ఈ డెస్టినీ గురించి మాట్లాడితే ఇంకా కథం కాలేదు, ఇంకా చాలా ఉంది. మీకు తెలుసు, నేను ఇప్పుడు ఈరోజు చూస్ చేయాలి ఒక ఛాంపియన్ కన్నట్టు అక్కడ ఓబా మాట్లాడుతుంటారు. కానీ బాస్, అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. మన బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే కాగానే ఫ్యాన్స్ అయితే చాలా క్రేజీ అయిపోయినారు, మస్తు చీర్ చేసినారు బాస్. అండ్ బ్రాక్ లెస్నర్తో పాటు మన పాల్ హేమన్ వచ్చిండు. అండ్ రింగ్లో వస్తున్నప్పుడు ముందే బ్రాక్ లెస్నర్ నాకు కూడా వచ్చిండు, కొంచెం కూల్గా ఉండు, ఓకే మాట్లాడానికి వచ్చిన అన్నట్టు కొంచెం కూల్గా ఉండాలి ఈ టైప్లో సిగ్నల్ వేసిండు అనే మాట ఓబా ఫేమస్ సైడ్. అండ్ రింగ్లో వీళ్ళు వచ్చేసినారు ఫేస్ టు ఫేస్. అండ్ రింగ్లో రాగానే మన బ్రాక్ లెస్నర్, లేడీస్ అండ్ జెంటల్మెన్, యువర్ కింగ్ ఆఫ్ ద రింగ్ 2026 కింగ్ ఆఫ్ ద రింగ్ ఓబా ఫేమి అని ఈ టైప్లో ఫస్ట్ కొంచెం గొప్ప చెప్పిండు ఓబా ఫేమి గురించి. అండ్ బ్రాక్ ఏమని చెప్పిండు, నన్ను క్షమించు ఓబా ఫేమి, ఎందుకంటే నేను షో చూడను, అందరు తెలుసు నేను షో చూడానని. కానీ అయినా సరే కంగ్రాచులేషన్స్, నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినావు. అండ్ ఒకప్పుడు నేను కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిండే చాలా సంవత్సరాల ముందు. అండ్ నీకు తెలుసు ఇప్పుడు నేను షో చూడను కాబట్టి నాకు పాల్ హేమన్ చెప్పిండు, ఈరోజు అంట నువ్వు ఒక చాలా బిగ్ డిసిజన్ తీసుకోవాలంట. సో నేను నీకు హెల్ప్ చేయొచ్చు, ఈ డిసిజన్ తీసుకొని నేను నీకు హెల్ప్ చేయొచ్చు. అండ్ అంతేకాదు, ఓబా ఫేమి నాకు పాల్ హేమన్ చెప్పిండు, నేను ఇక్కడ లేనప్పుడు అంట నువ్వు నా గురించి ఏదో వాగుతున్నావంట, నువ్వు పిరికి వాడని చెప్పినావంట, బ్రాక్ లెస్నర్ పిరికి వాడని చెప్పినావంట. అండ్ అంతేకాదు, నువ్వు బి అంటే లా అని తిట్టినవంట. అండ్ అంతేకాదు, పాల్ హేమన్ ఇంకో మాట చెప్పిండు, నువ్వు రీసెంట్ చాలా గ్రేట్ ప్రోమో కట్ చేసినావంట. అండ్ నేను అలాంటి ప్రోమోస్ కట్ చేయలేను, సో అందుకే నాతో పాటు నేను పాల్ హేమన్కి తీసుకొస్తాను. అండ్ నీకు తెలుసా ఓబా, ఒక మాట చెప్తారు అందరు, అండ్ అదేంటంటే చెత్త మాటలు మాట్లాడినప్పుడు దెబ్బలు ఆ లెవెల్లో పడతాయని అని మాట చెప్పి బ్రాక్ లెస్నర్ లో బ్లో ఇచ్చి పడేసిండు, అంటే కిక్ చేసిండు అనే మాట మెయిన్ పాయింట్ పైన ఓబా ఫేమికి.
సో అప్పుడే ఓబా ఫేమ్ పడిపోయాడు అండ్ మన బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐ ఇచ్చి పడేసిండు. అండ్ బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐ ఇచ్చినప్పుడు బాస్ నిజంగా అంటే ఓబా ఫేమ్ ఇలాంటి సూపర్ స్టార్కి, ఇంత హెవీ వెయిట్ సూపర్ స్టార్కి బ్రాక్ ఇంత ఈజీగా లేపి ఎత్తేస్తాడు. ఇక్కడ తెలుస్తుందన్నమాట బ్రాక్ లెస్నర్ అసలు ఉట్టిగా బీస్ట్ అన్నారనేమాట. బ్రాక్ లెస్నర్ ఆ స్ట్రెంత్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాదు ఎఫ్ఐ ఇచ్చేసిండు, ఇచ్చి నవ్వు కూడా రింగ్ బయట వెళ్ళిన తర్వాత మన పాల్ హేమన్ చెప్పిండు రింగ్ బయట బ్రాక్ లెస్నర్కి. సో ఇది నిజంగా ఒక గ్రేట్ ప్రోమో ఉండే అని చెప్పిండు. సో ఇద్దరు చేయగలిపినారు, నాకు కూడా వెళ్ళిపోతుంటారు. కానీ అంతలోనే ఓబా ఫేమి మరోసారి నిలబడ్డాడు, మైక్ తీసుకుండు. ఆయన ఏమని చెప్పిండంటే, హే బ్రాక్ లెస్నర్, నువ్వు ఇదే చేస్తావు, నువ్వు వస్తావు, నువ్వు కనిపిస్తావు, ఎఫ్ఐ ఇస్తావు, వెళ్ళిపోతావు. అండ్ నీ ఈ పెంకల కాదు, నువ్వు నా ముంగడు ఉన్నావు కదా, నేను నీ ముంగట్నే చెప్తున్నాను, నువ్వు స్టిల్ ఒక పెద్ద బి. ఇప్పుడు ఈ బి అంటే ఒక బ్యాడ్ వర్డ్, తెలుగులో లా అంతో ఒక తిట్టు ఉంటుంది, అదే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. సో తిట్టేసి ఏమని చెప్పిండు అంటే, నువ్వు అండ్ నేను అంటే ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేద్దామని ఓబా ఫేమి ఛాలెంజ్ చేసిండు బాస్ బ్రాక్ లెస్నర్కి. సో అప్పుడే బ్రాక్ లెస్నర్, సరే నేను నీతో ఫైట్ చేస్తాను సమ్మర్ స్లామ్లో, కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్. ఎస్ బాస్, హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ అంట. బ్రాక్ లెస్నర్ స్టిపులేషన్ యాడ్ చేసి ఇలా మ్యాచ్ బి అఫీషియల్ బాస్ మనకి సమ్మర్ స్లామ్లో ఓబా ఫేమి వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక సాలిడ్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో షో స్టార్టింగ్లోనే ఇంత జబర్దస్త్ సెగ్మెంట్ చూపించినారు, మస్తు అనిపించింది బాస్. నైట్ మొత్తం వెలికి ఉండే ఈ మన రా షో చూడడానికి 3:30కు వచ్చింది మన రా షో. అండ్ స్టార్టింగ్లో ఇంత మంచి సెగ్మెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూకి, ఎందుకంటే మస్తు అనిపించింది. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ ఆడమ్ పియర్స్తో మాట్లాడుతుంటాడు, అంటే హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమ్, ఇది సమ్మర్ స్లామ్లో మెయిన్ ఈవెంట్ ఉంటే మంచిగా ఉంటుంది, అర్థమైందా, దీనికి మెయిన్ ఈవెంట్లో బుక్ చేయాలంటే అక్కడ మాట్లాడుతుంటాడు మన పాల్ హేమన్. కానీ అంతలోనే అక్కడ ఆస్టన్ థ్యూరీ వచ్చిండు. ఆస్టన్ థ్యూరీ వచ్చి, హే వాయిస్ మ్యాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు వస్తున్నాడు అసలు మాకు ఐడియా లేదన్నమాట అని టైప్లో అక్కడ అడిగిండు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఎప్పుడు వచ్చినట్టు అంటే నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అన్నట్టు టైప్లో మాట్లాడినప్పుడు, హే నీకు తెలీదా అంటే పాల్ హేమన్ చెప్పిండు, నీకు తెలీదా నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను, కానీ ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా అంటే ఈ టైప్లో మాట్లాడి పాల్ హేమన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిండు బాస్. అండ్ అప్పుడే ఆడమ్ పియర్స్కి ఓబా ఫేమి కనిపించిండు. ఓబా ఫేమి దగ్గర ఆడమ్ పియర్స్ వెళ్ళంగానే అడిగిండు అనమాట, అంటే ఇప్పుడు నువ్వు ఛాంపియన్కి చూస్ చేయాలి బట్ నువ్వు బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తా అంటున్నావు అని ఈ టైప్లో ఆడమ్ పియర్స్ అడిగినప్పుడు అక్కడ ఓబా ఫేమి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే, ఈ ఛాంపియన్షిప్, ఈ టైటిల్ ఎక్కడికి వెళ్ళదు, నాకు ఎప్పుడు కావాలని అప్పుడు నేను తీసుకుంటాను, ఈ ఛాంపియన్షిప్ కోసం నేను వస్తాను, ఫైట్ చేస్తాను, కానీ నాకు ప్రెసిడెంట్ బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ కావాలి అనగానే ఆడమ్ పియర్స్, నువ్వు షూరా అంటే, నువ్వు కన్ఫామా అంటే, ఎస్ నాకు బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ కావాలి అని ఓబా ఫేమి చాలా క్లియర్ చెప్పేసిండు, ఇదే సమ్మర్ స్లామ్లో మ్యాచ్ కావాలని. అండ్ ఆడమ్ పియర్స్ సరే అని ఓకే అని చెప్పేసిండు. అండ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడితే ఓబా ఫేమి, ఛాంపియన్షిప్ ఈ టైటిల్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఇవి ఇక్కడనే ఉంటాయి, అంటే నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాను ఈ ఛాంపియన్షిప్ కోసం అంటే అక్కడ మాట్లాడేసిండు. కానీ ప్రెసెంట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తా అని చెప్పిండు. సో ఇక్కడనే బాస్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం అఫీషియల్గా అయిపోయింది బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన ద 619 రెమిస్టేరియో వర్సెస్ ఈథన్ పేజ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు, ద 619 ది లెజెండ్ రెమిస్టేరియో. సో నెక్స్ట్ రింగ్లో మన జో హెన్రీ కనిపించిండు. మన జో హెన్రీ అక్కడ స్పెషల్ గెస్ట్లా మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసిండు. అండ్ వీళ్ళు ఇప్పుడే అంటే లాస్ట్ వీక్ గెలిచినారు కాబట్టి సెలబ్రేట్ చేయడానికి రింగ్లో వచ్చినారు మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్.
రింగ్లో వచ్చి అంటే వీళ్ళు ఏమని చెప్పినారంటే ఫస్ట్ మన మాంటెస్ ఫోర్డ్ అక్కడ ఫ్యాన్స్ ఎందుకంటే అందరికీ థ్యాంక్స్ అని చెప్పి మీరు చాలా మంచి సపోర్ట్ చూపించినారు. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆ మనిషి ది విజనరీ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ అని చెప్పిండు. అంటే సెత్ రాలెన్స్ టైప్లో థ్యాంక్స్ అని చెప్పిండు. అక్కడ ఫ్యాన్స్ వి రాలెన్స్ అంటే మన మంచి చాంట్ చేసినారు మన సెత్ రాలెన్స్ కోసం. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పిండు ముందే. అండ్ దాని తర్వాత అక్కడ జో హెన్రీ అంటే మన జో హెన్రీ వచ్చింది కదా లాస్ట్ మ్యాచ్లు మధ్యలో. సో జో హెన్రీకి థ్యాంక్స్ చెప్పిండు. దాని తర్వాత వీళ్ళు ఏంటంటే ది విజన్ పని ఇక అయిపోయింది, ఇక మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఇక కర్మ అనేది వాళ్ళకి తిరిగి వచ్చిందని ఈ టైంలో మాట్లాడినారు. జో హెన్రీ అక్కడ పాట పాడి విజన్ ఫ్యాక్షన్ అందరికీ అక్కడ ఎక్కిరిచ్చిండు. ఆస్టన్ థ్యూరీకి ఎక్కిరిచ్చిండు. జాన్ సీనా మైక్లో డిస్ట్రాయ్ చేసి పడేసిండు అని ఆస్టన్ థ్యూరీకి. సో ఆస్టన్ థ్యూరీ అక్కడ ఎంట్రీ అయిపోయింది. ఆస్టన్ థ్యూరీ అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే మీరు మా టైటిల్స్కి దొంగలించిన అర్థమైందా. అండ్ అంతేకాదు మీకు తెలియదు అనుకుంటా నేను ఆల్రెడీ యాడమ్ పియర్స్తో మాట్లాడినాను. అండ్ నెక్స్ట్ వీక్ మేము ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేయబోతున్నామని చెప్పిండు. సో అప్పుడే అంటే ఆ డాగ్ రికవర్ అయిపోయింది అన్నట్టు అక్కడ మాట్లాడిన అంటే బ్రౌన్ బ్రేకర్ గురించి అక్కడ మాట్లాడినారు. సో బ్రౌన్ బ్రేకర్ వచ్చేసాడు అన్నట్టు అక్కడ ఆస్టన్ థ్యూరీ చెప్పేసిండు. సో నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఉంటుందంట ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం రీమ్యాచ్. అండ్ ఆస్టన్ థ్యూరీ అక్కడ ఏమని చెప్పంటే జాన్ సీనాకి ఆల్రెడీ ఓడిపించినా, నువ్వేంది జాన్ సీనా గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు, అండ్ జాన్ సీనా మైక్లో డిస్ట్రాయ్ చేసి అంటున్నావు కదా. సో అదే టైప్లో నేను నీకు ఈరోజు ఇక్కడ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తా అని ఆస్టన్ థ్యూరీ చెప్పిండు. సో బాస్ ఇంకేముండే అక్కడ మాటలు మ్యాచ్ అంటే ఆల్రెడీ ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ మనకి ఆస్టన్ థ్యూరీ వర్సెస్ జో హెన్రీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జో హెన్రీ. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 2026 క్వీన్ ఆఫ్ ద రింగ్ ఇయో స్కైది. ఎస్ మన క్వీన్ ఇయో స్కై దగ్గర ఎంట్రీ అయిపోయింది. ఇయో స్కై రింగ్లో వచ్చింది. ఫ్యాన్స్ చాలా మంచిగా మంచిగా చీర్ చేసినారు. అండ్ ఇయో స్కై మన క్వీన్ అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే నిజంగా చాలా గర్వంగా ఉంది, నిజంగా చాలా మంచి అనిపిస్తుంది, నేను యూఎస్కి తిరిగి వచ్చినాను హ్యాస్ ఏ క్వీన్, నేను క్వీన్ లెక్కడ తిరిగి వచ్చినాను మీ అందరి ముందు. అండ్ నేను రీసెంట్లీయే లీవ్ మోర్గన్కి ఓడిపించేసినాను. అండ్ నేను లీవ్ మోర్గన్కి సమ్మర్ స్లామ్లో ఓడిపించి మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను ఈ టైప్లో అంటే మన ఇయో స్కై మాట్లాడుతుంటే. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లీవ్ మోర్గన్ది. లీవ్ మోర్గన్ అక్కడ వచ్చి ఏమని చెప్పింది అంటే చూడు నేను అనుకున్నాను నువ్వు ఇంకా కొంచెం బెటర్ అనుకున్నాను, బట్ నువ్వు ఏంది ఈ టైప్లో చాలా గర్వంగా ఫీల్ అయిపోతున్నావు. చాలా అంటే నువ్వు ఓపెన్ చెప్పాలంటే నువ్వు గెలిచినావు. ఎందుకంటే ఈ డన్ హౌసన్ వల్ల, ఎందుకంటే ఒక టైప్లో డన్ హౌసన్ వల్ల కొంచెం మెంటలీ డిస్టర్బ్ ఉంది అక్కడ అని ఈ టైప్లో లీవ్ మోర్గన్ చెప్పింది. అండ్ లీవ్ మోర్గన్ ఏమని చెప్పింది అంటే ఇంతకుముందు మాట వేరే ఉండే ఇయో స్కై, ఇప్పుడు మాట వేరా. ఎందుకంటే నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ ఉండే, బట్ ఇప్పుడు ఒక మర్యాద అనేది లేదనే మాట. అండ్ నీకు తెలుసా ఇయో స్కై ఒక మర్యాద లేనప్పుడు ఎవరైనా నా బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిన్ బ్యాలర్కి అడుగు, అంటే ఫిన్ బ్యాలర్ సంగతి ఏమైంది అంటే నీకు స్టెప్నీ బకెర్ కనిపిస్తుందా అసలు, ఎంత టైం అయిపోయింది స్టెప్నీ బకెర్ కనిపించక, రియా రిప్లీ సంగతి ఏంది అని ఈ టైప్లో కూడా చాలా ఎక్కిరిచ్చింది లీవ్ మోర్గన్. అండ్ లీవ్ మోర్గన్ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఈసారిగా మొత్తం మ్యాటర్ వేరే ఉంటాయి, ఈసారి నీకు సమ్మర్ స్లామ్లో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను అని లీవ్ మోర్గన్ చెప్పింది. గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పింది మన లీవ్ మోర్గన్. అండ్ అక్కడ ఇయో స్కై సరే రాజు చూసుకో అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఇరికిపోయినావు అని చెప్పింది. అక్కడ మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అక్కడ లైక్ మన రకెల్ రోడ్రిగస్ వచ్చింది, బట్ అయినా సరే ఇయో స్కై బాగానే అక్కడ అటాక్ చేసింది. లీవ్ మోర్గన్ పైన అటాక్ చేస్తుంటే కానీ అక్కడ రాక్సన్ వచ్చేసింది అనమాట. అండ్ వీళ్ళు కలిసి చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన ఇయో స్కై పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జిమ్మీ ఊసో వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో ఒక రీమ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ జే ఊసో రింగ్ సైడ్ అక్కడ కామెంట్ చేసిండు ఎల్ఏ నైట్ అండ్ జే ఊసో ఇలా ప్రాబ్లము అంటే మన ఎల్ఏ నైట్ జే ఊసో పైన అటాక్ చేసిండు. సో అందుకనే జే ఊసో ఈ మ్యాచ్ కొంచెం ఇంటరప్ట్ చేసిండు. అండ్ అప్పుడే జిమ్మీ ఊసో రోల్ అప్ చేసిండు ఎల్ఏ నైట్కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే
ఈ మ్యాచ్లో మన జిమ్మీ ఊసో గెలిచిండు. ఓకే, అండ్ జిమ్మీ ఊసో గెలిచిన తర్వాత జే ఊసో రింగ్లో వచ్చి అటాక్ చేయడం ఎలే నైట్ పైన. అండ్ అప్పుడే అక్కడ హైలైట్ ఏంటంటే సోలో సికోవా వచ్చిండు. సోలో సికోవా వచ్చి జిమ్మీ ఊసోకి సమ్మన్ స్పైక్ ఇచ్చేసిండు అక్కడ. అండ్ జే ఊసో అప్పుడు కొంచెం షాక్లో ఉండే, దీని లాభం ఎలే నైట్ లేపి ఎలే నైట్ అక్కడ ఫినిషర్ ఇచ్చేసిండు జే ఊసోకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ తమాషా అంటే ఈ బ్రాల్ అండ్ ఈ మ్యాచ్ అయిపోయింది బాస్. సోలో సికోవా బాగానే వస్తుండు, ఇలా మధ్యలో ఏదో స్టోరీ కనెక్ట్ అయితే నేను ఫ్యూచర్లో సోలో సికోవా బాగానే ఇంటరప్ట్ చేస్తుండు. సో చూద్దాం. అండ్ అంతేకాదు సోలో సికోవా వచ్చిండు కదా, అండ్ బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన ది ఊసోస్ జేకబ్ ఫార్ట్కి కోపం చేసినారు. అంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రాలేదు, సామీ జైన్ ఛాంపియన్ అయిపోయిండు, అసలు నువ్వు ఈ రోజు రాలేనప్పుడు నేను నీ పని కోసం పని చేయ, నేను ఈ మాట వినను అని జేకబ్ ఫార్ట్ చెప్పిండు. నేను ఓటీసీ మాట వింటాను అని నాకు ఓటీసీ చెప్పిండు. స్మాక్ డౌన్లో వెళ్ళని చెప్పిన స్మాక్ డౌన్లో వెళ్తాను అక్కడ మాట్లాడిండు మన జేకబ్ ఫార్ట్. కానీ జే ఊసో ఏమని చెప్పిండంటే నేను తీసుకొస్తాను గోల్డ్కి, అంటే అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్కి నేను మన ఫ్యామిలీ మన బ్లడ్ లైన్ తీసుకొస్తాను అని మన జే ఊసో చెప్పేసిండు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది, బాగానే ఉండే బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్. అండ్ దాని తర్వాత వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన రఖెల్ రోడ్రిగస్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్. బాగానే ఉండే అనుకోండి మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన రఖెల్ రోడ్రిగస్. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, చాడ్ గేబుల్ వర్సెస్ జేడీ మక్డోనా మ్యాచ్. రింగ్ సైడ్ మన డామినిక్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. చాడ్ గేబుల్ ఫైట్ చేస్తుండే ఆ మ్యాచ్లో మంచి రెస్లింగ్ ఉంటుంది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో డన్ హౌజన్ వచ్చిండు. అంటే డన్ హౌజన్ అక్కడ డామినిక్కి రింగ్ బయట కొంచెం డిస్టర్బ్ చేసిండు. అండ్ అంతేకాదు బాస్ ఈ మ్యాచ్లో మన చాడ్ గేబుల్ గెలిచిన తర్వాత అక్కడ ఏమైందంటే వీళ్ళుకే డబ్బులు అంటున్నారు కదా, డన్ హౌస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు రావాలని. సో ఆ డబ్బుల బ్యాగ్ అక్కడ పెట్టినప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఓపెన్ చేసినప్పుడు దాంట్లో చిన్న స్పార్క్ వచ్చింది. అండ్ దాని తర్వాత మన డన్ హౌజర్ రింగ్లో వచ్చి అంటే డామినిక్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంక్ టాప్ తీసుకు వెళ్ళిపోయింది ఆ సీవ్లెస్. అంటే డన్ హౌజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దొంగలు ఇచ్చినారనమాట, తీసుకెళ్ళిపోతుంటారు. సో అప్పుడే వాళ్ళు అంటే ఇక్కడ రఖెల్ రోడ్రిగస్ అండ్ వీళ్ళు వచ్చి ఇక్కడ అటాక్ చేసినారు. అండ్ ఇక్కడనే ఈ బ్రాల్ అయిపోయింది. సో ఇక మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే రా మెయిన్ ఈవెంట్లో ఒక ఎంట్రీ అయిపోయింది. మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ జేకబ్ ఫార్ట్ది. ఓకే, వీళ్ళిద్దరు రింగ్లో వచ్చినారు. ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు ఓటీసీ అని. అండ్ రోమన్ రైన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు. కానీ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. సో మన సెత్ రాలెన్స్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలెన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమని చెప్పిండంటే, హలో బ్రదర్, ఇప్పుడు నువ్వు అండ్ నేను అంటే ఒక టైం నుంచి ఎక్కడో మన కనెక్షన్ ఉందన్నమాట. ద షీల్డ్ అంటే మనము 14 సంవత్సరాల ముందు హ్యాజ్ అ షీల్డ్లో వచ్చినప్పుడు అండ్ ఆ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ వరకు ఒకటి ఉంది మన మధ్యలో. అండ్ చూడు బ్రదర్, ఓపెన్లీ చెప్పాలంటే నువ్వు దీన్ని ఒక ఫేత్ అనుకో లేదా డెస్టినీ అనుకో, నువ్వు ఏమైనా అనుకో, ఈరోజు మనం ఇక్కడ ఈ రింగ్లో ఉన్నామంటే ఏదో మాట ఉంటుంది. అండ్ ఆ మాట ఏంటంటే బ్రదర్, నీ దగ్గర ఛాంపియన్షిప్ ఉంది ప్రెజెంట్, ఇప్పుడు నువ్వు ఛాంపియన్వి అండ్ ఇప్పుడు టైం వచ్చేసింది, నా ఛాంపియన్షిప్కి కలెక్ట్ చేసే టైం వచ్చేసింది అనగానే రోమన్ రైన్స్ ఏమని చెప్పినంటే, కలెక్టా ఏంది అసలు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అసలు నువ్వు ఏం చేసినావు అని, నాతో ఫైట్ చేయడానికి నాతో మ్యాచ్ కోసం అంటే ఒక అధికారం సంపాదించడానికి నువ్వు ఏం చేసినావు అని, నువ్వు లైన్లో ఎంకలున్నావు అర్థమైందా, ట్రైబల్ షీఫ్తో ఫైట్ చేయడానికి నువ్వు అధికారం సంపాదించలేదు అని రోమన్ రైన్స్ చెప్పేసిండు. సో అప్పుడే సెత్ రాలెన్స్ ఏమన్నాడంటే, చూడు నువ్వు ఇలాంటి గేమ్స్ ఇక్కడ బ్యాక్స్టో ఉన్న వేరే సూపర్ స్టార్స్ ఆడుక నాతో ఇలాంటి గేమ్స్ ఆడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నీ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ అండ్ ఆల్వేస్ ఈ లైన్లో ముంగట ఉంటాను, ఎందుకంటే నువ్వు ఏమేమి చేసినావో నువ్వేమేమి చేసినావో దాంట్లో ఎక్కడో అంటే నువ్వు నాకు రుణపడి ఉంటావు,
అండ్ ఆ రుణం ఎప్పటికీ ఉంటానే మాట. రెసల్మేనియా 41లో నేను నీకు ఈ రింగ్లో పిన్ చేసి మరి ఓడిపించేసినాను. అండ్ నీ దగ్గరికి వెళ్ళి నేను వాయిస్ మ్యాన్ తీసుకున్నాను. అండ్ హైలైట్ ఏంటంటే దానికంటే ఒక సంవత్సరం ముందు రెసల్మేనియా 40లో నేను చాలా సాక్రిఫైస్ చేశాను. నేను కోడికి హెల్ప్ చేశాను. ఎందుకంటే నీ దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ వెళ్ళిపోనికి, అంటే ఆ భయంకరమైన టైటిల్ రెయిన్ ఎండ్ చేయడానికి నేను చాలా సాక్రిఫైస్ చేసినాను. అండ్ నీ టైటిల్ రెయిన్ గురించి మాట్లాడితే నీ 4 సంవత్సరాలది జబర్దస్త్ టైటిల్ రెయిన్లో నువ్వు మంచిలోకి ఓడిపించినావు, కానీ నువ్వు నాకు ఓడిపించలేదు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మొత్తము హిస్టరీలో ఒక జబర్దస్త్ క్యాషింగ్ గురించి మాట్లాడితే నేను నీ మెయిన్ ఈవెంట్లో క్యాషింగ్ చేసి నేను నీ దగ్గరికి వెళ్ళి నీ మెయిన్ ఈవెంట్వి తీసుకున్నాను ఒకప్పుడు, కానీ నువ్వేం చేసినావు? ఏం చేయలేకపోయినావు. అండ్ రుణం గురించి మాట్లాడితే నేను స్టీల్ చైర్ నీ బ్యాక్ పైన హిట్ చేసినప్పుడు ద షీల్డ్కి నేను ఎండ్ చేసినాను. నేను ఇక్కడ నీ దగ్గర అంటే ఏమి అడగనీకి రాలేదు. నేను నీకు ఇయ్యనీకి వచ్చాను. నేను ఏం అడగనీకి రాలేదు. నేను నీకు ఇక్కడ ఇయ్యనీకి వచ్చాను. ఈ వరల్డ్లో నీకు ఎవ్వరు ఇయ్యలేదు, నేను నీకు ఇయ్యనీకి వచ్చినాను. ఇక్కడ నా ఫ్యాన్స్, ఈ పీపుల్ అంటే వీళ్ళందరూ అంటే నీకు ఎంత పెద్ద గ్రేట్ అనుకుంటారో. ఎస్, నువ్వు నిజంగా ఆ గ్రేట్ లెవెల్ సూపర్ స్టార్వి. నువ్వు ప్రతి ఒక్క టైటిల్ గెలిచినావు. అండ్ నువ్వు ప్రతి ఒక్క షోకి మెయిన్ ఈవెంట్ చేసినావు. అండ్ నీ మెయిన్ ఈవెంట్ రికార్డ్ మాత్రం ఎవ్వరు బ్రేక్ చేయలేరు. నీ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. అంత బాగానే ఉంది. కానీ రోమన్ రేన్స్ ఒక్కటి ఉంది నీ కెరియర్లో నువ్వు ఎప్పుడు చేయలేంది. అండ్ అది ఏంటంటే నువ్వు నాకు ఓడిపియలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ థింక్ ఒక రా షోలో దేంట్లో మన రోమన్ రేన్స్ ఓడిపించిండు అనుకుంటా సెత్ రాలెన్స్కి. బట్ ఇక్కడ సెత్ రాలెన్స్ నువ్వు నాకు ఎప్పుడు ఓడిపియలేదు అని అన్నాడు. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమని చెప్పాడంటే ఇప్పుడు నీ దగ్గర ఒక అవకాశం ఉంది, ఈ లూప్కి క్లోజ్ చేసే అవకాశం ఇప్పుడు నీ దగ్గర ఉంది. అండ్ ఇది లాస్ట్ అవకాశం కావచ్చు రోమన్ రేన్స్. చూడు, నువ్వు అండ్ నేను ఒకప్పుడు అంటే మనం కలిసి వచ్చినాము. అండ్ మనం ఇక్కడ చాలా హంగామా చేసి పడేసినాం. ఓల్డ్ సూపర్ స్టార్స్కి మనం ఇచ్చి పడేసినాం. అండ్ ఈ జాగాకి అంటే ఈ ప్లేస్కి మనము మన సొంత జాగా, మన సొంత ప్లేస్లా మార్చేసినాం. ఓకే, మన ఇద్దరం చాలా కష్టపడ్డాం. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు అంటే ఒకప్పుడు మనం వచ్చినట్టు, ఒకప్పుడు మనం యంగ్ ఉన్నట్టు ఇప్పుడు లేమంటే ఎప్పుడు ప్రెజెంట్ యంగ్ సూపర్ స్టార్స్ వస్తున్నారు. ఇప్పుడు ఈ యంగ్ సూపర్ స్టార్స్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఇచ్చి పడేయచ్చు. అంటే ఒకప్పుడు మనం ఇక్కడ వచ్చి ఓల్డ్ సూపర్ స్టార్స్కి సైడ్ లైన్ చేసినాం కదా. సో అలాగే అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి ఎవరైనా చేయొచ్చు. సో అందుకే రోమన్ రేన్స్ ఇది మేబీ లాస్ట్ ఛాన్స్ కావచ్చు. చూడు, ఇప్పుడు రిటైర్మెంట్కి చాలా క్లోజ్ ఉన్నాం. అండ్ ఒక టైం వస్తే రిటైర్ అయిపోతావు. దాని తర్వాత నువ్వు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఒక డిజర్వింగ్. అండ్ ఎవరు తెలుసు, వీళ్ళు నీకు సపరేట్గా ఒక హాల్ ఆఫ్ ఫేమ్ అంటే మొత్తం షోయే నీకు ఇవ్వచ్చు అనమాట. ఓన్లీ నీకే ఆ షోలో ఇండక్ట్ చేస్తారు. అండ్ ఎవరు తెలుసు, నేను నీకు ఇండక్ట్ చేస్తాను అనుకుంటా, చెప్పలేము కదా. కానీ ప్రజెంట్ నువ్వు ఏమనుకుంటున్నావు రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు నీ లెగసీ అంటే రిటైర్ అయిన తర్వాత నీ లెగసీ ఏ టైప్లో నువ్వు గుర్తు చేస్తావు? చూడు, ఇప్పుడు ఇలాంటి అవకాశం నీ దగ్గర మళ్ళీ దొరకదు. నా ఛాలెంజ్కి నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఒక పని అయిపోతా అని ఈ టైప్లో సెత్ రాలెన్స్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే నిజంగా చాలా టైం అయిపోయింది. అంటే చాలా టైం నుంచి నేను నీ నోరు నుంచి నిజం ఎప్పుడు వినలేదు తమ్ముడు అని చెప్పింది కరెక్టే. ఐ డోంట్ వాంట్ టు బీట్ యూ అంటే ఐ నీడ్ టు బీట్ యూ అని చెప్పిండు అనమాట. అంటే నేను నీకు అంటే ఇక ఏదో ఇక ఓడిపియాలి అంతే. నేను నీకు ఓడిపిస్తుంది నా ఫ్యామిలీ మొత్తం చూడాలి. అండ్ ఈ సమ్మర్ స్లామ్లో నేను ఎగ్జాక్ట్లీ అదే చేస్తాను, నేను నీకు ఓడిపించేస్తాను. అండ్ ఈ ఛాలెంజ్కి అక్కడ రోమన్ రేన్స్ క్లియర్లీ యాక్సెప్ట్ చేసిండు. అండ్ సమ్మర్ స్లామ్ కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. సో చూడండి, వీడియో టైం చూడండి, 24 minutes ఆల్రెడీ దాటింది వీడియో. ఎందుకంటే ఇక్కడ సెగ్మెంట్స్ మొత్తం నేను కవర్ చేసిన నా ఇష్టంతో ఇక్కడ నేను కలిపి అని చెప్పి వాళ్ళేం మాట్లాడినారు, వాళ్ళేం చేసినారు అదే ఇక్కడ నేను మీ అందరూ చెప్పినాను. అండ్ వీడియోకి ఇంత టైం అయిపోయింది బాస్. అంటే చాలా కష్టపడి వీడియో చేసేస్తాను. అందుకనే మీకు వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి బాస్. సో రాష్ ఇక్కడ అయిపోయింది. సో మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్
you want to do, guys. Bye.